ఓం నమ శివాయ. మనం గురువుగారిని హేళన చేసినా, వినయంగా ఉండకపోయినా గురువుగారి దగ్గర పరమేశ్వరుడి పూజ చేసేటప్పుడు వినయంతో, శ్రద్ధతో, భక్తితో చేయకపోయినా ఎటువంటి ఫలితాలు వస్తాయో అనేది తెలుసుకుని ఈ రోజు నుంచి మనం పార్వతీ కళ్యాణానికి నాంది మొదలెడదాం. ఒకానొక సమయంలో ప్రజాపతులందరూ సత్రయాగం చేస్తున్నారు. ఆ యాగానికి ఎందరో పెద్దలు వచ్చారు. ఆ వచ్చిన వారిలో చతుర్ముఖ బ్రహ్మ, శంకరుడు కూడా ఉన్నారు. మహానుభావుడు శంకరుడు త్రిమూర్తులు యందు ఒకడు. ఒకచోట ఆయనే త్రిమూర్తులుగా ఉన్నవాడు. కాబట్టి ఆయనకు ఒక ఆసనం ఇచ్చి కూర్చోబెట్టారు. ఇది ఒక గమ్మత్తైన సన్నివేశం. సభలో ఎవరు వచ్చినప్పుడు ఎవరు నమస్కరించాలి అన్నది తెలిసి ఉంటే అది వినయం అవుతుంది. చూడండి, ఈ మధ్యే ఒకానొక మహాపురుషుడు, మహాజ్ఞాని, చక్కటి ప్రవచనాలు చెప్పేటటువంటి ఒక వ్యక్తిని ఆయన సభలో ఏదో చెబుతూ ఉండగా అప్పుడే ఒక విఐపి ఎవరో, ఒక సినిమా యాక్టర్ అనుకోండి, ఎవరైనా అనుకోండి, వచ్చినందుకు ఈ జనాలందరూ కూడా ఆయన ఫ్యాన్స్ అయిన వాళ్ళు వచ్చి ఆయనతో సెల్ఫీలు తీసుకోవడం, ఆయనతో మాట్లాడించడం, షేక్ హ్యాండ్లు పుచ్చుకోవడం చేసినందువల్ల ఈ ప్రవచనానికి ఆటంకం కలిగి ఆయన కాసేపు ఆగారు. ఆగినప్పటికీ కూడా ఇంకా జరుగుతూ ఉంటే ఆ ఫోటోలు అవి తీసుకోవడం అయిపోతే నేను మళ్ళీ ప్రసంగం మొదలెడతాను, అయిపోయిన తర్వాత చెప్పండి అన్న మాటకి వీళ్ళకి కోపం వచ్చేసి ఆయన చేత ఈ విఐపికి క్షమాపణ చెప్పించేసేటటువంటి పరిస్థితిని తెచ్చుకుని ప్రజలు ఎంత అహంకారంగా ఉన్నారు, ఎంత వినయం లేకుండా ఉన్నారు అన్నది ఈ మధ్యనే మనకి ఒక విషయంలో తెలుసు. కాబట్టి ఇటువంటి మర్యాదలు తెలియని వాళ్ళ దగ్గరికి అసలు మనం ప్రవచనాలు చెప్పడానికి కానీ, మంచి విషయాలు చెప్పడానికి కానీ వెళ్ళనేకూడదు. కానీ వాళ్ళు ప్రవచనాలు వచ్చిన వాళ్ళు గురువుగారితో సమానం కదండి. ఇలాంటివన్నీ కూడా కొంచెం చూసి చూడనట్టు వదిలేసి జనాలందరూ కూడా కలియుగంలో పాడైపోతున్నారు. కాబట్టి మనం మంచి విషయాలు చెప్పి వీళ్ళని మంచి వాళ్ళని చేసి కొంత జ్ఞానాన్ని ఇద్దామనే ఉద్దేశంతో వాళ్ళు అవన్నీ దులిపేసుకుని పాపం మళ్ళీ వచ్చి మళ్ళీ ప్రసంగాలు ఇస్తూ ఉంటారు. కాబట్టి మనం చేస్తున్న పొరపాట్లు చిన్నవి ఏమీ లేదు, అవేం పెద్ద పట్టించుకోరు భగవంతుడు అనుకుంటే అది చాలా తప్పు. అది కట్టి కుడిపేస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరు వచ్చినప్పుడు ఎవరికి నమస్కరించాలి అని తెలిసి ఉంటే అది వినయం అవుతుంది. తెలియకపోతే అది అహంకారానికి కారణం అవుతుంది. అందరూ ఆయనకు నమస్కరించారు. అందరూ కూర్చున్నారు. చక్కగా యాగం జరుగుతోంది. ఎవరిని నమస్కరించారు? శంకరుణ్ణి. సరసిజ గర్భ యోగిజన సర్వ సుపర్వముని ఇంద్ర హవ్యభు పరమ ఋషి ప్రజాపతులు భక్తిమయం జనుదెంచి ఉండ అత్తరిని సమాన తేజుడకు దక్షుడు వచ్చిన దత్సదస్యుల ధరమున లేచి అప్పుడు పితామహబర్గులు దక్కనందరున్. దక్షయజ్ఞానికి సంబంధించిన విషయం శివమహాపురాణం ఒకలా చెప్పింది, భాగవతం ఒకలా చెప్పిందండి. కానీ ప్రధాన సారాంశం మాత్రం ఒకటే అయి ఉంటుంది. చిన్న తేడాలు ఉంటూ ఉంటాయి. యాగానికి వచ్చిన వాళ్ళలో చతుర్ముఖ బ్రహ్మగారు ఉన్నారు, అనేక యోగులు ఉన్నారు, ఎందరో మహానుభావులు ఉన్నారు, ఋషులు ఉన్నారు. ఆ యాగానికి వీళ్ళందరూ పరమ భక్తితో వచ్చారు. వచ్చి అందరూ తమ ఆసనాల మీద కూర్చుని ఉన్నారు. వీళ్ళందరూ ఇలా కూర్చుని ఉండగా ఒక్కసారి అనేక సూర్యులు వెలుగుతుంటే ఎలాగను ఉంటుందో అంత ప్రకాశంతో ఆ సభలోకి దక్ష ప్రజాపతి ప్రవేశించాడు. దక్ష ప్రజాపతికి ఒక గొప్పతనం ఉంది. ఆయన సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మగారి బొటనవేలు నుండి పుట్టాడు. సృష్టిలో బ్రహ్మగారి తర్వాతి స్థానంలో ప్రజాపతులు ఉంటారు. నేను ప్రజాపతిని అని ఆయనకు ఒక చిన్న గర్వం. కానీ నన్ను సృష్టించిన మహానుభావులు ఉన్నారు అనే వినయంతో స్వీకరించినప్పుడు అది వేరొక కోణంలో ఉంటుంది. కానీ ఇప్పుడు దక్ష ప్రజాపతిని ఒక విషయం ఆవహించింది. అదేంటి? నేను చతుర్ముఖ బ్రహ్మగారి పొటనవేలు నుంచి పుట్టినవాడిని, ప్రజాపతిని. నేను సభలోకి వెళ్ళినప్పుడు అందరూ లేచి నిలబడి నాకు నమస్కారం చేయాలి అని భావించాడు. ఆయన దృష్టిలో ఎవరు నిలబడక్కర్లేదని అనుకుంటున్నాడో అటువంటి ఆయన తప్ప మిగిలిన వాళ్ళందరూ నిలబడాలి. ఇంకొకరికి మాత్రం నేను నిలబడనక్కర్లేదు అనే అధికారం లేదు. గౌరవం అనేది మనం తెచ్చుకోవాలి, అంతేగాని నాకు గౌరవం చేయలేదని ఏడిస్తే గౌరవం రాదు. అలాంటి గౌరవాన్ని పొందడానికి తగిన యోగ్యతను పొందితే మనల్ని గౌరవిస్తారు. మన యోగ్యతని బట్టి పెద్దలు పరిశీలిస్తారు, అంతేగాని నాకు గౌరవం ఇవ్వండి అంటే ఇస్తారా? ఇవ్వరు. ఆ గౌరవాన్ని తెచ్చుకునేటట్టు మన నడవడి ఉండాలి. ఒకడు చాలా ఐశ్వర్యవంతుడు ఉంటాడండి, ఏదో పెళ్ళికే వెళ్ళాం,
ఉదాహరణగా చెప్పుకోవాలంటే. అయితే ఏదో ఫంక్షన్కి వెళ్ళాం, రిసెప్షన్ అవనండి, లేకపోతే ఇంకో ఫంక్షన్ అవ్వనండి, గృహప్రవేశం అవనండి, ఏదైనా అవనండి. వెళ్ళినప్పుడు అందరూ ఆ సందర్భంగా పెళ్ళి చూస్తూ ఉంటారో, లేకపోతే ఆ జరుగుతున్న కార్యక్రమాన్ని హోమాలను, యజ్ఞాలను, గణపతి హోమం అని అవి చేస్తూ ఉంటారు కదా, వాటిని చూస్తూ ఉంటారు. ఈ లోపల ఒక ఆయన చాలా డబ్బున్నవాడు అనుకోండి, అతను డబ్బుండి ఓ 10-15 మందికి ఆ ఫ్యామిలీస్ని అతను పోషిస్తూ, లేని వాళ్ళందరికీ సేవ చేస్తూ నిగర్విగా ఉన్నాడనుకోండి, లేచి నిలబడి ఆయనకి ఎదురు వెళ్ళి తీసుకువస్తే తప్పులేదు. కేవలం డబ్బు మాత్రమే ఉండి మిగిలిన విషయాలు ఏవీ లేకుండా ఆ విషయాల్లో శూన్యంగా ఉండి అక్కర్లేని చెడలవాట్లు ఉన్నవాడు వచ్చినప్పుడు అతడు ఎంత ఐశ్వర్యవంతుడైనప్పటికీ లేచి నిలబడక్కర్లేదు. ఎందుకు? అతనికి వినయంగా మనం వెళ్ళి చేయవలసినది ఏమీ లేదు. ఎందుకనంటే అతడికి ఉన్న దురలవాట్లు అవి భగవంతుడు సహించేటటువంటివి కాదు. అలాగే ఒక లేనివాడు ఉన్నాడు, ఎంతో మంచివాడు, పేదలకి సాయం చేస్తాడు. ఎవరి సాయం అంటే శారీరక సాయం చెయ్యొచ్చు, లేదా ఎవరినైనా పెద్దవాళ్ళని, బాబు ఫలానా వాళ్ళు పేదవాళ్ళు, వాళ్ళు చదువుకోవాలని అనుకుంటున్నారు, మంచి తెలివైన వాడు, నేనేమైనా ఇద్దామంటే నేను పేదవాడిని, బొటాబొటిగా నాకు వచ్చిన సంపాదన నా కుటుంబానికి సరిపోతుంది, కాబట్టి మీరేమైనా కొంచెం సాయం చేస్తే బాగుంటుంది అని అక్కడికి వెళ్ళి అడిగితే, ఈయన మీద ఉన్న గౌరవం కొద్దీ ఆ ఐశ్వర్యవంతుడు ఆ చదువు ఇచ్చి చదువుకోలేని పరిస్థితుల్లో, చదువు కొనలేని పరిస్థితుల్లో అనాలి ఈ రోజులను బట్టి. ఎందుకంటే మనం చదువు కొనుక్కుంటున్నామండి, అంతేగాని చదువుకోవడం లేదు, చదువు కొనుక్కుంటున్నాం. కాబట్టి అటువంటి పరిస్థితిలో ఉన్నవాడికి కాస్త ఆర్థికంగా సాయం చేస్తే, ఆ రకంగా ఒక 10 మందిని చదివించగలిగాడనుకోండి, అతడు నిరుపేదైన మామూలు దుస్తులతోటి మామూలుగా నిరాడంబరంగా ఒక సైకిల్ ఎక్కో లేకపోతే ఒక బండి మీద వచ్చాడంటే అతను రాగానే అందరూ నమస్కారం పెట్టి లేచి కూర్చుని ఆయనకు ఒక కుర్చీ ఇచ్చి కూర్చోమని చెప్తూ ఉంటారు. అది వినయం అంటే. అది ఆ రకంగా ఉన్నటువంటి మనుషుల్ని గౌరవిస్తారు. కాబట్టి ఎటువంటి వాళ్ళకి గౌరవం ఇవ్వాలి అన్నది సభలో మనకు తెలిసి ఉండాలి. కానీ మనకి డబ్బు ఉంది కదా అని నేను వెడితే చాలు వాళ్ళందరూ నన్ను గౌరవిస్తారు అనుకుని వెడితే ఎవ్వరూ కదలరు. అటువంటి ఆలోచనలు వాళ్ళకి. ఇప్పుడు దక్ష ప్రజాపతి లోపలికి వచ్చాడు. వచ్చేసరికి ఆ సభలో ఉన్న వారిలో ఇద్దరు తప్ప మిగిలిన వాళ్ళందరూ లేచి నిలబడ్డారు. అలా లేచి నిలబడని వారిలో ఒకరు చతుర్ముఖ బ్రహ్మగారు, రెండవ వారు భర్గుడు. భర్గుడు అనే పేరు శివుని నామాలలో ఒకటి. భర్గుడు అనబడే నామంతో ఉన్న శంకరుడు కూడా లేచి నిలబడలేదు. లేచిన వాళ్ళ విషయం దక్షుడు పట్టించుకోలేదు, లేవని వాళ్ళ విషయం పట్టించుకున్నాడు. ఆయన అహంకారం తృప్తి పొందలేదు. శంకరుడు తన అల్లుడు, తన కుమార్తె సతీదేవిని శంకరునికి ఇచ్చి వివాహం చేశాడు, కాబట్టి లేవాలి అని దక్షుడు అనుకున్నాడు. ప్రస్తుతం మనం చెప్పుకునే కథ వ్యాసకృతమైన దేవీ భాగవతానికి అనుసంధానం చేసి చెప్పబడుతోంది. లోకమునందు 2 భయంకరమైన విషయాలు ఉంటాయండి. ఈ రెండిటికన్నా పరమ ప్రమాదకరమైనది ఇంక లేదు. ఈ రెండు ఉండాలని అంటే ఈ రెండు కావాలి అని ఎవరూ కోరుకోకూడదు. అందులో మొదటిది శివభక్తి లేకపోవడం. అసలు శివభక్తి లేకుండా ఉండకూడదు. పరమేశ్వరుణ్ణి మనం భక్తిగా ఒక నమస్కారమైనా చేసుకోవాలి, అంతేగాని నేను నాస్తికుణ్ణండి, నేను పూజలు అవి చెయ్యను, నాకు ఇష్టం లేదు అని అనకూడదు. రెండవది, ఇంట్లో జిల్లేడు మొక్క పుట్టాలని కోరుకోకూడదు. ఇళ్లలో జిల్లేడు మొక్కలు లేచాయంటే ఆ ఇల్లు పాడైపోతోంది అనడానికి గుర్తు. కాబట్టి పెద్ద పెద్ద తిట్లు తిట్టాలంటే రెండే తిడతారు, అంతేగాని నానాబూతులు తిట్టరు. నీకు శివభక్తి కలగకుండా ఉండుగాక, అదొక శాపం, వాడు పాడైపోతాడు. రెండవది, నీ ఇంట జిల్లేడు మొక్కలు పెరుగుగాక, వాడి ఇల్లు పాడైపోతుంది, అంటే నివాసయోగ్యంగా ఉండదు, కొంతకాలానికి ఆ ఇల్లు విడిచిపెట్టేయాల్సి వస్తుంది. కాబట్టి ఇటువంటివి పెద్ద పెద్ద శాపాలుగా పూర్వం చెప్పేవారు. అసలు దక్ష ప్రజాపతికి శివుడి మీద ఇంత కోపం రావడానికి వెనకాల ఉండే కారణం ఏమిటో కొంత పరిశీలించాల్సి ఉంటుంది. ఆయనకి ఈ కోపం మొదట్లో ఉంటే తన కుమార్తె అయిన సతీదేవిని శివుడికిచ్చి అసలు వివాహం చేయడు కదా. దక్ష ప్రజాపతి కుమార్తెలలో సతీదేవి పెద్దది. సతీదేవి పార్వతీదేవి అంశ. అటువంటి సతీదేవిని మరి శివునికిచ్చి ఎందుకు వివాహం చేశాడు? పెళ్లి చేసిన తర్వాత వీళ్ళిద్దరూ ఎప్పుడూ దెబ్బలాడుకోలేదు. శంకరుడు ఎప్పుడూ తనలో తాను రమించిపోయే స్వభావంతో ఉన్నవాడు, ఎప్పుడూ లోకానికి ఇవ్వడమే కానీ లోకం దగ్గర పుచ్చుకోవడం తెలియనివాడు. అటువంటి పరమాత్మ దక్ష ప్రజాపతి దగ్గర ఏం కోరుకుంటాడు? మరి వీళ్ళిద్దరికీ దెబ్బలాట ఎందుకు రావాలి? కేవలం నమస్కారం చేయలేదని అంత నింద చేసేస్తాడా? దక్షుడికి అంత కోపం వచ్చేస్తుందా? శివుడి మీద కోపం వచ్చి శివభక్తినే వదులుకున్నాడంటే, నిరీశ్వర యాగం చేశాడంటే అది చాలా పెద్ద దోషం కదా.
అంత దోషం శివుడు కేవలం లేచి నిలబడలేదన్న కారణానికి అంత అహంకారం వచ్చి శివభక్తి భ్రంశమైంది. అలా శివభక్తి భ్రంశం అవడానికి దక్ష ప్రజాపతి చేసిన దోషం ఏమైనా ఉన్నదా? దీనికి సమాధానం దేవి భాగవతం చెప్పిందండి. దూర్వాసో మహర్షికి ఒకనాడు అమ్మవారు తన మెడలో వేసుకున్న పుష్పహారం తీసి ఇచ్చింది. అది వాడని పుష్పమాల, అంటే వాడిపోదు, ఎప్పటికీ ఫ్రెష్గా ఉంటుందన్నమాట. దానిని దూర్వాసో మహర్షి కన్నులకు అద్దుకుని మహాప్రసాదంగా తన మెడలో వేసుకున్నాడు. వేసుకుని దక్ష ప్రజాపతి ఇంటికి వచ్చాడు. అక్కడ సతీదేవిగా అమ్మవారు ఉన్నదని దూర్వాసో మహర్షికి తెలుసు. సతీదేవిని చూశాడు, నమస్కారం ప్రార్థన చేశాడు. ఆ సమయానికి దక్ష ప్రజాపతి అక్కడికి వచ్చాడు. ఆయనకి దూర్వాసో మహర్షి మెడలో ఉన్న పుష్పమాల మీద మనసు పుట్టింది. మహానుభావులు ఏది ఉంచుకుంటారండి, ఏది ఇవ్వలేరు. అప్పుడు తన మెడలో ఉన్న పుష్పమాలను తీసి దూర్వాసో మహర్షి దక్ష ప్రజాపతికి ఇచ్చేశాడు. అప్పుడు దక్ష ప్రజాపతి అతని మనసులో ఒక నింజమైన బుద్ధి కలిగింది. ఆ పుష్పహారం చాలా సువాసనతో ఉన్నదని ఆ రోజు చేయరాని పనిని చేశాడు. భగవంతుని మెడలో ఉన్న హారాన్ని తీసి గౌరవ సూచనగా పెద్దలు దేవాలయానికి వచ్చినప్పుడు వాళ్ళ మెడలో వేస్తూ ఉంటారు కదండి. చాలామంది గుళ్ళకెళ్ళినప్పుడు ఈ అనుభవం పొందే ఉంటారు. ఆ హారాన్ని, అంటే ఆ దండని పదిలంగా ఇంటికి తీసుకువెళ్ళాలి. లేకపోతే ఎవరూ తొక్కని చోట, ఎవరూ ముట్టుకోని చోట పెట్టాలి. అంతేగాని దాన్ని తీసుకువెళ్ళి మన ఇంట్లో ఉంది కదా అని ఏ స్కూటర్కో కారుకో వేయడం లాంటి పిచ్చి పనులు చేయకూడదు. ఇలా చేస్తేనే ఇంద్రుని ఐశ్వర్యం భ్రంశం అయిపోయిందని తెలుసుకున్నాం కదండి. కాబట్టి ఆ రకంగా మనం భగవంతుడిచ్చి, మనం చూడండి కొన్ని గుళ్ళకి వెళ్ళినప్పుడు ఆ పరమేశ్వరుడి ఆ మూర్తి యొక్క మాల తీసి మన మీద ఉన్న అభిమానంతో ఆ పూజారి గారు తీసుకొచ్చి మెడలో వేస్తారు. అది తీసుకెళ్ళి మనం ఎక్కడో ఒక డస్ట్బిన్లో ఎండిపోయింది కదా అని పడేయకూడదు. అపార్ట్మెంట్లలో ఉన్న వాళ్ళైనా సరే ఒక కవర్లో పెట్టుకుని మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఏ చెట్టు మీదో వేసేయండి. అంతేగాని అందరూ తొక్కని ప్రదేశంలో వేయండి. అంతేగాని దాన్ని తీసుకెళ్ళి అన్ని తుక్కులు వేసేటటువంటి, నిన్న ఆయన ఇచ్చాడు ఇవాళ ఎండిపోయింది కాబట్టి డస్ట్బిన్లో పడేస్తే వాచ్మెన్ వచ్చి తీసుకెళ్ళిపోతాడు అని కనుక మనం చేసిన పూజకు, మనం ఇదే కాదు, పూజ చేసినటువంటి పువ్వులు కూడా మన్నాటికి వాడిపోతాయి కదండి. వాడిపోయినప్పుడు అపార్ట్మెంట్లలో ఉన్న వాళ్ళకి మొక్కలు అవి ఉండవు, కిందకెడితేనే కానీ పై అంతస్తులో ఉన్న వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారంటే అలాగా ఒక కవర్లో పెట్టుకోండి ఈ వడిలిపోయిన పువ్వులు అవి కూడాను మాకు తెలియదు ఏంటంటే ప్రతిదీ చెప్తారు అని అనుకోకండి. తెలియని వాళ్ళు కూడా ఉంటారు. తెలియక పాపం చేసి అనవసరంగా కా పూజ చేసిన పుణ్యాన్ని పోగొట్టుకుంటున్నారని నా ఘోష ఇది. కాబట్టి అవన్నీ ఒక కవర్లోనో పెట్టుకుని కిందకి మీరు ఎప్పుడైనా పెడుతూ ఉంటారు కదండి, వారానికి ఒకసారి ఏ ఆదివారమో ఎప్పుడో కిందకి వెళ్ళినప్పుడు ఆ మొక్కల దగ్గర వేసేస్తూ ఉండండి. అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా డస్ట్బిన్లో వేసేసి వాచ్మెన్ పట్టుకెళ్ళిపోతాడు అని కానీ, లేదా వాచ్మెన్కే ఇచ్చి మొక్కల్లో పడేసేయ్యా అని కానీ చెప్పకండి. ఎందుకంటే వాచ్మెన్ ఒక ఇంటికి కాదు, ఆ అపార్ట్మెంట్లో ఉన్న ఇళ్ళన్నిటికీ వెళ్ళాలి. వాడు ఇది ఎక్కడ అస్తమాటు మోసుకుని ఎడతాడు, విసుగొచ్చి అందులో పడేసినైనా పడేస్తాడు, వాడు చూడొచ్చారా ఏంటని. కాబట్టి ఆ పాపం వాచ్మెన్కి రాదు, మనకే వస్తుంది. కాబట్టి భక్తితో ఇచ్చిన, భక్తిగా మనం ఆ ఇచ్చిన పువ్వుల దండని ఉంచుకోవాలి తప్పితే ఇష్టం వచ్చినట్టుగా చేయకూడదు. ఆ రకంగా చేశాడు కాబట్టే ఇంద్రుడి ఐశ్వర్యం అంతా కూడా భ్రంశమైపోయింది కదండి. ఆ కథ మీకు తెలిసే కదా. కాబట్టి దక్ష ప్రజాపతి ఈ పువ్వులు చాలా సువాసనాభరితంగా ఉన్నాయి, వాటిని నా భోగస్థానం వద్ద అలంకరిస్తాను అన్నాడు. తన పడక గదిలో ఉన్న శయ్య పైభాగాన్ని ఈ పుష్పమాలతో అలంకరించాడు. ఆ సువాసనల గుబాళింపునందు భార్య వలన భోగాన్ని పొందాడు. ఇది అమ్మవారి నిర్మాల్యం పట్ల జరిగిన అమర్యాద. అందువలన శివభక్తిని పోగొట్టుకున్నాడు. అందువలన ఈ ప్రమాదం వచ్చింది. ఒక్కొక్కసారి మనం చేసే పనులు చాలా చిన్న చిన్నగా కనబడతాయి. చిత్రం ఏమిటంటే ఇప్పుడు మీ జాతకంలో ఉన్న గ్రహాలను చూసినా మీకు అలాంటి ఇబ్బంది రావాలని కనిపించదు. కానీ మనకి తెలుసో తెలియకో చేసిన పొరపాట్లు మనల్ని కట్టి కుడపక మానవు. అవి వచ్చినప్పుడు ఎందుకు వచ్చాయో ఎవరికీ తెలియదు. అవి వచ్చి మనశ్శాంతిని పాడు చేసేస్తుంటాయి. ఇప్పుడు దక్ష ప్రజాపతికి శివభక్తి పోయే సమయం ఆసన్యమైపోయింది. ఆయనకి గల శివభక్తి పోవాలి, అప్పుడు కానీ ఆయన గొప్ప శిక్ష పొందడు. కాబట్టి ఇప్పుడు ఈ స్థితిని పొందడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకా ఇక్కడి నుంచి పాపం ఎలా పెరిగిపోతుందో చూడండి. దక్ష ప్రజాపతి యాగ ప్రాంగణంలోకి ప్రవేశం చేశాడు. పితామహుడైన బ్రహ్మగారు లేవలేదు, అయినా ఆయన కోపం రాలేదు. కానీ శంకరుడు లేచి నిలబడకపోయేసరికి దక్ష ప్రజాపతికి విపరీతమైన కోపం వచ్చింది. కానీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఒకటే అనే భావం అతను మరిచిపోయాడు. అక్కడ బ్రహ్మగారి సభలో ఉన్న అందరూ తనను పూజించి ఇచ్చిన కానుకలను స్వీకరించి చక్కగా ఒక ఆసనం నందు కూర్చున్నాడు.
ఒక్క శంకరుడు మాత్రం తాను వచ్చినప్పుడు సభలో లేచి నిలబడలేదు, తనకి పూజ చేయలేదు, తన పాదాల మీద పువ్వులు వేయలేదు. ఈ కోపాన్ని కడుపులో పెట్టుకున్నాడు. అక్కడ సత్రయాగం జరుగుతోంది. తానొక ప్రజాపతినని, తానలా ప్రవర్తించకూడదనే విషయాన్ని మర్చిపోయి శంకరుణ్ణి దూషించడం ప్రారంభించాడు. ఈ మాటలు విన్నప్పుడు శంకరుడు నవ్వేసి ఊరుకున్నాడండి. అనయంబు లుప్త క్రియాకలాపుడు, మానహీనుడు, మర్యాద లేనివాడు, మత్త ప్రచారులున్మత్త ప్రియుడు, దిగంబరుడు, భూతప్రేత పరివృత్తుండు, తామస ప్రమదభూతములకు నాథుండు, భూతులిప్తుండస్తి భూషణుండు, నష్టశౌచుండు, ఉన్మద నాథుడును, దుష్టహృదయుడు, ఉగ్రపరేత భూని నికేతనుడు, వితత స్రక్స్తకేసుడ అశుచి అయిన ఇతనికి శివనాముడన ప్రవాద మెటులు గలిగే, అశివుడగునతిని ఇతని ఎరిగి వేదంబు శూద్రునికిచ్చిన మాట ఇచ్చినట్లు. అశివుడు ఇతనిని ఎరిగి వేదంబు శూద్రునికి ఇచ్చినట్లు అన్నాడు. పై విధంగా శంకరుని దూషించాడు. ఆయన మహాజ్ఞాని. ఎవరండి? శంకరుడు. ఈ మాటలేమీ పట్టించుకోలేదు, నవ్వేసి ఊరుకున్నాడు. అగ్నిహోత్రంలో చేతుపరుగు పడితే అగ్నిహోత్రానికి లోటొచ్చిందిటండి. అగ్నిహోత్రం శవాన్ని కాలిస్తే మైలొచ్చిందా? శంకరుణ్ణి ఎలా నిందించాడో చూడండి. లుప్త క్రియాకలాపుడు, వీడికి పని పాట లేదు, అలా కూర్చుని ఉంటాడు అన్నాడు. అది సరికాదు. యథార్థానికి శంకరుడు మహాజ్ఞాని, తనలో తాను రమిస్తూ ఉంటాడు. మానహీనుడు, ఒంటికి బట్ట కట్టుకోడు అని దూషించాడు. కానీ దిగంబర శబ్దం చేత ఒంటికి బట్ట కట్టుకోడు. దీనికి రహస్యం వేరే ఉంది. మనకి అంబరం భక్తి అంటే ఇష్టమైనది భక్తి. మనం కట్టుకునే అంబరం వలన శరీరానికి శోభ వస్తుంది. ఎంత భక్తి ఉంటే అంత శోభ ఉంటుంది. భక్తి దేని కొరకు? మనం ఎవరి చేత పొందుబడాలో, మనం ఎవరిని పొందాలో వాని యందు భక్తి అంబరం అవుతుంది, అంటే ఆనందం అవుతుంది. అంబరం చాలా గొప్పది అవుతున్నది అంటే మనం కట్టుకున్న వస్త్రం చాలా గొప్పది అవుతున్నది అంటే మనం పొందవలసిన వాడికి మనం దగ్గరగా అవుతున్నాము అని గుర్తు. భక్తి పెరుగుతున్నదనడానికి గుర్తు. ఈశ్వరుడు ఎవరిని పొందాలి? ఈశ్వరుడు పొందడానికి ఇంకొకడు లేడండి. ఈశ్వరుడే అందరినీ పొందుతాడు. కాబట్టి ఆయన భక్తి అంబరం ఉండదు. కాబట్టి ఆయన దిగంబరుడు, దానికి మహాజ్ఞాని అని గుర్తు. ఇది ప్రజాపతి అయినటువంటి దక్షుడికి తెలియదటండి. ఇప్పుడు దక్షుడు కావాలని దానిని మార్చి నింద చేస్తున్నాడు. మర్యాద లేనివాడు. ఏమిటి మర్యాద లేదు? నిజంగా శంకరుడే మర్యాద కోసం మాట్లాడాలంటే ఆయన మూడవ కన్ను ఒక్కటి చాలు. ఆయన ఎందుకు లేవలేదో చెప్పలేని అసమర్థుడు కాదు, చెప్పగలడు. కానీ చెప్పినా దక్షుడు వినే స్థితిలో లేడు. వినడానికి దక్షుడికి పాత్రత లేదు. మత్త ప్రచారుండు అన్నాడు. ఎప్పుడూ చాలా ఉన్మత్తతతో ఉంటాడు అని దూషించాడు. ఉన్మత్తులైన వారికి చాలా ప్రియంగా ఉంటాడు. ఉన్మత్తులు అంటే ఎవరండి? పిచ్చివాళ్ళు. శివుడు ఉమ్మెత్త పువ్వుల పూజను స్వీకరిస్తాడు. ఉన్మత్తులు అంటే పిచ్చివాళ్ళు. పిచ్చివాళ్ళు అంటే మనకి అర్థం కాని వాళ్ళు. మహాపురుషులు అర్థం కారు. అర్థం కాకపోయినా వారిలో కొందరు బ్రహ్మజ్ఞానులు. అందుకే రామకృష్ణ పరమహంసకు పట్టిన పిచ్చి నాకెప్పుడు పడుతుందో అని చాలామంది ఏడ్చారటండి. ఉన్మత్త ప్రియుడు అంటే అటువంటి బ్రహ్మజ్ఞానులకు ఇష్టమైన వాడు. శంకరుడు. వాళ్ళు ఆయనను ఆరాధిస్తారు. ఆయన పొందుతున్న బ్రహ్మమునందు తాము పొందాలని, తాము కూడా ఆయనలా ఉండాలని వారు శంకరుని ఆరాధిస్తారు. ఈ విషయం దక్షుడికి తెలుసు. తెలిసి నింద చేశాడు. భూతప్రేత పరివృత్తుండు. లోకంలో తల్లిదండ్రులు అన్నవాళ్ళు అందరికీ తల్లిదండ్రులే. ఆ బ్రహ్మకీట జనని అనే అమ్మవారికి ఒక నామం ఉంది. నిజంగా అమ్మవారు క్రిమికీటాదులకి కూడా తల్లే. అన్ని ప్రాణికోట్లకు ఆవిడే తల్లి. అలా సృష్టి యందు భూత పిశాచాలు ఉంటే వాటికి కూడా ఆయన తండ్రి. అంతేగాని వీటికి మాత్రమే తాని తండ్రి, మిగిలిన వాటికి కాను అని పరమేశ్వరుడు ఎప్పుడూ అనుకోడు. అలా అయితే ఆయన పరమేశ్వరుడు ఎలా అవుతాడు? భూతప్రేతాలు ఆయన చుట్టూ ఉంటాయి. జగత్తుకు ఆయన తండ్రి కాబట్టి ఆయన చుట్టూ అన్నీ ఉంటాయి. ప్రమదభూతాలకు నాథుడు. ఆయన ప్రమదగణాలకు నాభుడు. ఏదో తిట్టాలి గనక శంకరుని తిడుతున్నాడు. కానీ ఇది దక్షునికి కోపాన్ని బయట పెడుతోందా? శంకరుని నింద చేస్తోందా? మనం చేద్దామన్నా పరమేశ్వరుని నింద చేయలేం కదండి. మనం చేసే నింద ఆయన అటువంటి వాడు కాబట్టి పరమేశ్వరుని స్తోత్రం అయి కూర్చుంటుంది. కాబట్టి ఆ దక్షుడు ఇంకా కొన్ని మాటలు అన్నాడు. భూతలిప్తుడు, అస్థిభూషణుడు అంటూ ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. కాబట్టి ఆ మాటలకి అర్థాన్ని అతనికి మంచిగా తెలిసినా ఎందుకు అలా పెట్టాడు అనే విషయాన్ని తెలుసుకుంటూ ఆ తర్వాత దక్షుడు చేసేటటువంటి సభలో ఏం జరిగింది అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతి హర హర మహాదేవ.
శంభో శంకర.